పార్ట్ 3 అన్నమాట అబౌట్ మై శ్రీశైలం బ్లాగ్. చూడండి ఇక్కడ వ్యూ గైస్. చూస్తున్నట్టయితే రాళ్ళని 7 గా పెట్టారు, 7 లాగా ఒక హౌస్ లాగా. అయితే మనము పెడితే మనకి మన కోరికలు ఫుల్ఫిల్ అవుతాయి. యూ ఆల్సో డూ ఇట్ గైస్. లిటరల్లీ ఇలా టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఎంత భయం వేస్తుందో చూడండి గైస్. ఆవులు పేరు చూస్తున్నాయి వాళ్ళ పళ్ళులో తలలో. చూడండి గైస్, నా రుద్రాక్ష అండ్ నా తులసి మాల రాళ్ళు పేర్చబోతున్నాం. చేసిన ఇల్లు 7 కట్టాను. ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని అంతస్తులు. పడుకుంది భావన్య. కొండ శిఖర దర్శనం అయిపోయింది. ఇక్కడ లిటరల్లీ కొండ ముచ్చులు కోతులు ఎన్ని ఉన్నాయో. పాలధార పంచదార దగ్గరికి వెళ్తున్నాం. 5 దారులు అన్నమాట. మెట్లు దిగుతున్నాము. ఇదో వ్యూ గైస్, సూపర్ ఉంది అసలు ఇక్కడ నుంచి. గైస్ ఇక్కడైతే పెద్ద లోయ ఉంది, ఏమీ లేదు సపోర్ట్. ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్త. భావన్య దమనం కొనుక్కుంది. బ్యూటిఫుల్ ప్లేస్ కోసం ఇన్ని దిగినా ఏం అవ్వదు. ఇన్ని మెట్లు కష్టపడి దిగొచ్చిన ఇగోండి ఈ 2 ప్లేసెస్ కోసం ఇక్కడ దిగవచ్చు. వ్యూ చూడండి గైస్, అక్కడెక్కడో ఉన్న కొండలు కూడా సూపర్. కోనేటు మనమైతే వాటర్ తాగాలి. సారీ, ఒక మిస్టేక్ చేసాం మీతోటి. ఏంటి అంటే ఇక్కడ మనం రాళ్ళు పెట్టాం కదా, అది హఠకరమ, అది ఒకటి. ఇది ఇప్పుడు మేము వెళ్తుంది ఏంటిదంటే దర్శనం. ఓకే సారీ, తప్పు చెప్పా. ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు చెప్పింది కరెక్టే, ఇందాక చెప్పింది తప్పు. వచ్చేసి ఛత్రపతి శివాజీకి సంబంధించింది అన్నమాట. ఓకే, ఇక్కడైతే మనకి ఛత్రపతి శివాజీగా ఆయన ఋషి అదే తపస్సు చేస్తే భవానీ మాత ఈయనకి ఖడ్గం ఇచ్చారనమాట. మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా లేని చోట్ల ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎలా చేస్తే అయితే ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఎలా చేశారు కూడా కొన్ని ప్లేసెస్లో మేబీ అక్కడ చూపించలేను, ఇక్కడ చూపిస్తాను. ఫ్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. జస్ట్ చదవడానికి అదే బుక్స్ కొనుక్కోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ఛత్రపతి శివాజీ చూపిపోతున్నాను, ఖడ్గం ఇచ్చిన ప్లేస్. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. చూడొచ్చు ఇక్కడ మీరు చాలా ఉన్నాయి.